ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. 122 చిత్రాల్లో నటించిన ఆయన విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ఈరోజు జరగనున్నాయి. మీరు ఎవరో ఆర్మల్ తిరగలేదండి. మా అమ్మాయి పెళ్లి శుభలాగా పంపుతాను విత్ స్వీట్ ప్యాకెట్. మీరు తప్పకుండా రావాలి. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్దన్ వరప్రసాద్. కొన్నాళ్లుగా క్యాన్సర్ చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు భార్య విజయ నిర్మల, 2 కుమారులు భరణి, కార్తీక్ ఉన్నారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరులో 1958 జనవరి 2న రంగారావు, హైమావతి దంపతులకు ఆహుతి ప్రసాద్ జన్మించారు. అనంతరం ఆయన కుటుంబం కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్ళింది. ప్రసాద్కు మొదటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ కు ఆయన వీరాభిమాని. సినిమాల్లోకి రావాలనే తపంతో ప్రసాద్ హైదరాబాద్ లోని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం కొంతకాలం దేవదాస్ కనకాల యాక్టింగ్ స్కూల్ కు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. నటుడిగా ఆయన కెమెరా ముందుకు వచ్చిన తొలి చిత్రం ప్రతాప్ ఆర్ట్స్ అధినేత రాఘవ నిర్మించిన ఈ ప్రశ్నకు బదులేది. అయితే విడుదలైన మొదటి చిత్రం వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన హీరోగా నాగార్జున తొలి చిత్రం విక్రమ్. ఈ 4 ఏళ్ళు ఎడంగా ఉంటే అర్థమైంది. స్వప్న ఎలా ఉంది? బాగానే ఉంటుందిలే. ఇష్టపడి వచ్చింది కదా. అయింది. ఆ అమ్మాయిని తీసుకుని పండగకి ఇంటికి వచ్చి. స్వప్న నేను తీసుకురావడం ఏంటి అంకుల్? నేను తీసుకురావడం అంటే ఏంటి? ఎలా కొలవా? అందరిని వదిలేసి వచ్చింది కదా, దాంతో ఈ జనంలో మాట్లాడకూడదు అనుకున్నాను. 4 ఏళ్ళు చాలదా మనిషి మారటానికి. మనసులో ఏం పెట్టుకోక ఇద్దరు వచ్చేయండి. ఏంటి అలా చూస్తున్నా? ఈ ప్రశ్నకు బదులే సినిమాలో ప్రసాద్ నటన చూసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఓ మలయాళ హిట్ కు రీమేక్ గా తాము తీస్తున్న ఆహుతిలో ప్రధాన పాత్రకు తీసుకున్నారు. ఆ సినిమా విజయం సాధించింది. ఈ సినిమాతో ఆయనకు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. దీనిపై రివ్యూ రాస్తూ ఒక పత్రికలో ఆయన శంభు ప్రసాద్ కాదు, జనార్దన్ ప్రసాద్ అసలే కాదు, ఆహుతి ప్రసాద్ అని రాశారు. దీంతో ఆయన ఆహుతి ప్రసాద్ గా పాపులర్ అయ్యారు. తర్వాత కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. ఆ సమయంలో నిర్మాతగా మారి స్నేహితులతో కలిసి 3 కన్నడ సినిమాలు తీశారు. 3వ సినిమాతో ఆయన నష్టపోయారు. మరోవైపు నటుడిగా చెప్పుకోదగ్గ అవకాశాలు లేకుండా పోయాయి. ఆ టైంలో దర్శకుడు కృష్ణవంశీ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమాలో హీరోయిన్ టబు తండ్రి పాత్ర చేసిన ప్రసాద్ 2వ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మారుతున్న ట్రెండ్ కు అనుకూలంగా అన్ని రకాల పాత్రలకు కేర్ ఆఫ్ గా మారారు. కామెడీ, విలని ఏదైనా సరే తనదైన శైలితో మెప్పించారు. చందమామలో రామలింగేశ్వరరావు పాత్రలో గోదావరి యాసతో అద్భుతమైన నటన కనబరిచారు. ఇలాగే ఎవవాగుడు అయ్యామనుకో, పులి చర్మం నువ్వు కప్పుకోవడం కాదు, నీ చర్మం నేను కప్పుకుంటా. కొండ దేవతకు కోపం వచ్చి నీ బిడ్డ పుంజుకి యాక్సిడెంట్ అయిపోనాది. అంత గ్యారెంటీ చెబుతున్నావురా? నువ్వు లారీ పంపించావుటి? వెండితెరపై ఆహుతిని రగిల్చాడు. చందమామల హాస్య వెన్నెల కురిపించాడు. కొత్త బంగారు లోకంలో విహరింపచేశాడు. తండ్రి పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి, కోస్తాయాస క్యారెక్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచి, అంతలోనే సెలవంటూ కళామ తల్లి ఒడిలో శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు ఆహుతి ప్రసాద్. ఆయన నటన వైవిధ్యం గురించి మాట్లాడేందుకు నటులు శివాజీ రాజా, రామ్ జగన్, విజయ్ మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్. సో ఇవాళ ఈ విధంగా కలవటం, మాట్లాడుకోవటం నిజంగా బాధాకరం. 2014లో మనం సినీ ఇండస్ట్రీకి ఎంత లోటు జరిగిందో చూసాం. సో 2015 అయినా సో వేరేగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అనుకుంటే ఆదిలోనే ఇలాంటి వార్త నిజంగా చాలా విచారకరం అని చెప్పాలి. సో ముఖ్యంగా ఆహుతి ప్రసాద్ లాంటి క్యారెక్టర్ నటులు, హాస్య నటులు అనే అన్ని క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇంత తొందరగా వెళ్ళిపోవటం నిజంగా మీరు అందరూ చాలా అనుబంధంతో ఉండేవారు ఆయనతోటి. ఏ విధంగా చూస్తున్నారు సార్? బ్యాడ్ లక్ అండి, మా బ్యాడ్ లక్, అందరూ బ్యాడ్ లక్. ముఖ్యంగా మేము క్లాస్మేట్స్ని కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా కాదు, మా నిజమైన జీవితం ప్రారంభించిన మొదటి రోజు నుంచి ఎప్పటివరకు కలిసే ఉన్నాం. చాలా బాధాకరంగా ఉంది. శివాజీరాజు గారు చాలా సినిమాల్లో నటించారు మీరు ఆహుతి ప్రసాద్. తనతో ఎగ్జైటింగ్ అన్నా కూడా అండి, మేము ముగ్గురు ఇక్కడైతే ఎవరైతే కూర్చున్నామో ఇలా కూర్చోవటం ఈరోజు చాలా బాధగా ఉంది మా ముగ్గురికి. 83 ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేము, ఆహుతి ప్రసాద్, నేను, రామ్ జగన్, విజయ్, అచ్యుత్ చెప్పాడు, మేమందరం ఒక బ్యాచ్ అండి. తిను ఒక 4 months లేట్గా జాయిన్ అయ్యాడు. తిను లేట్గా జాయిన్ అయినప్పుడు తన పర్సనాలిటీ, తన వయసే చూసి మేమంతా మాకు ఎవరో కొత్త మాస్టర్ ఎవరో వచ్చారేమో, డాన్స్ మాస్టర్ అయితే మ్యూజిక్ మాస్టర్ ఎవరో వచ్చారేమో అనుకుని అలా రెస్పెక్ట్తో ఉన్నాం.
4 months న్యాచురల్ 4 months లేట్గా జాయిన్ అయిన వ్యక్తిని కొంచెం టీజింగ్ ఉంటుంది సీనియర్స్గా. వచ్చిన 10 days తర్వాత మమ్మల్ని మొదలు పెట్టే టీజింగ్. మేము ఏం చేస్తున్నాం ప్రతి సెకండ్కి వి మస్తుండ వరకు దేవదాస్ గారికి తెలిసిపోయేది. చాలా 1 సంవత్సరం తర్వాత అర్థమైంది మాలో సిఐడి సికింద్ర ఎవరంటే అవధి ప్రసాద్ అని. చాలా కలుపుగోలుగా ఉండేవాడు, పెద్ద మనిషి తరహాగా ఉండేవాడు, చాలా కరాటేలు డాన్సులు ఏమీ చేసేవాడు కదా, ఒక ఇంప్రవేషన్ మాత్రం చేసేవాడు. 2 years ఇంప్రవేషన్ మాత్రం చాలా బాగా చేసేవాడు. ఇప్పుడు ఏదైతే మనం గోదావరి జిల్లా యాస అనుకుంటున్నామో, గోదావరి జిల్లాలో పుట్టిన నేను కానీ రామ్ జగన్ కానీ కూడా అంత బాగా మాట్లాడలేము మేము. తనకి గోదావరి జిల్లాకి సంబంధం లేదు, తను కృష్ణా జిల్లా. అక్కడి నుంచి తను కర్ణాటక ఊరు వెళ్ళిపోయాడు, తను బోర్డర్ వెళ్ళిపోయాడు, ఫ్యామిలీతో చిన్నప్పుడు వెళ్ళిపోయాడు అక్కడికి. కానీ మాండలికాల మీద మాత్రం ఆవుతి ప్రసాద్కి చాలా మంచి గ్రిప్ ఉంది. దాన్నే కృష్ణవంశీ పట్టుకుని చందమామ సినిమాలు రివ్యూ చేస్తే ఎంత అద్భుతంగా అంటే నిజం చెప్పొచ్చు, ఆ సినిమా తన వల్లే హిట్ అయింది, నో డౌట్. అంత గ్యాప్ తర్వాత కసి ఒకటి ఉంది తనకి. ఆ స్ట్రక్చర్ కూడా ఫాదర్ క్యారెక్టర్కి, ఆ విలన్ క్యారెక్టర్కి, కొంచెం పొలిటికల్ క్యారెక్టర్కి, పోలీస్ క్యారెక్టర్కి సరిపోతుంది. అంటే బేసిక్గా ఆ మధ్యలో గ్యాప్ ఉండిందండి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్కి. ప్రసాద్ గారు కరెక్ట్గా ఫిట్ అవ్వడం, దాంతో ఆ సినిమా కూడా హిట్ అవ్వడం. సో విజయ్ గారు మీరు క్లాస్మేట్గా ఉన్నట్టు మేమందరం ముగ్గురు అంటే ఇది ట్రైనింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేమందరం 83లో జాయిన్ అయ్యాం. అది శివాజీ అన్నట్టు ఆయన 4 నెలలు లేట్గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత మేము అంటే మామూలు సరదాగా అందరం ఉండేవాళ్ళం. నేను అందరికన్నా వయసులో చిన్నవాడిని ఇన్స్టిట్యూట్లో బ్యాచ్లో. అప్పుడు నన్ను అంటే సొంత తమ్ముళ్ళలాగే ఇప్పటికీ అంటే ఎప్పుడు కలిసినా ఎరా రే అంటే నా మంచి బాగోగులు నేనేమో సరిగ్గా చేయకినా రే సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయరా, క్లాస్లోకి రారా, అటెండ్ అవ్వరా, ఇలానే ఎవరైనా. ఆయన ఏం చేయకపోయాడు. మాకేమో మిగతా శివాజీ ఏమో డ్యాన్స్లో పర్ఫెక్ట్ ఉండేవాడు, జగన్ ఏమో కామెడీ స్కిట్స్ బాగా చేసేవాడు. వీళ్ళందరినీ కూడా ఆయన టీజ్ చేసేవాడు మళ్ళీ. అలా అంటే ఒక పెద్దరికం ఉండేది మాకు. ఇప్పటికి కూడా మేమంటే ఒక అన్నయ్యలాగే, అన్నయ్యాన్ని సంబోధించేవాడు. ఫ్రెండ్స్ అయినా కూడా ఎంత అన్న కూడా జగన్ అలాగే అనేవాడు, శివాజీ అలాగే అన్న 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 అనేవాళ్ళం. శివాజీ మామ అన్నాడు. శివాజీ మా అంటే వీడు కొంచెం ఇంకెక్కువ ఆయన్ని ఇద్దరు ఒకరికొకరు టీజీ బాగా చేసుకునేవారు. మేము మాత్రం నేను జగన్ అయితే అసలు అన్నయ్య. మేము అంటే మొన్న రీసెంట్గా కూడా లాస్ట్ ఇయర్ కదా మనం ఊరు వెళ్ళింది. లాస్ట్ ఇయర్ నన్ను జగన్ ఊరు తీసుకెళ్ళారు. నేను పొలం కొన్నాను అని తీసుకెళ్ళి పొలం చూపించాడు, వాళ్ళ ఇల్లు చూపించారు. అంటే నేను ఇది చేశాను రా అని. అంటే మమ్మల్ని అంత ఇదిగా అంటే ఒక ఫ్యామిలీ మాట్లాడటం కరెక్ట్ కాదంటే 4 ఏళ్ల నుంచి అతను ఈ బాధపడుతున్నప్పటికీ అంటే ఎలా ఉండేది సార్? ఇది 100% మేము ముగ్గురు కూడా ఒప్పుకోండి. ఎందుకు చెప్పంటారని, వాడు అనారోగ్యాన్ని దాచుకున్నాడు, ఇది నిజం. మేము అనేది ఏంటంటే దాచుకోవద్దని చెప్తాం. ఇప్పుడు నాకు ఏదైనా అయిందండి, నేను అది చెప్పుకుంటే తలో సలహా ఇస్తారు, మాకు రెమెడీ దొరుకుతుంది, పలానా ఎక్కడ వెళ్ళొచ్చు అని. ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిన మాకు కూడా 6 నెలల క్రితం వరకు తెలియదు ఏం జరిగింది అన్నది. తను అంటే అది అంటే ఇంత కలుపుగోలుగా ఉండే వ్యక్తి అలా ఉంటారు కంటే అది స్వభావం అనుకోవాలా? స్వభావం కూడా కాదండి. తను నువ్వు ఎందుకు చెప్పాలి, 10 మందికి ఎందుకు తెలియాలనుకున్నాడు. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరికీ తెలియదు, నాకు తెలుసు. తనతో ఉన్న రెగ్యులర్గా 24 hours కలిసిన ఫ్రెండ్స్ కూడా తెలియదు. కుటుంబంతో ఎలాంటి అనుభవం సార్? అయ్యో, దానికంటే ముందు యాక్చువల్గా శివాజీ చెప్పింది కరెక్టే అండి. ఇది మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాచుకోవటం అనేది, ఎస్పెషల్లీ హెల్త్కి సంబంధించి. థింగ్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమవుతుందంటేనండి, 25-30-50% జెన్యున్గా అర్థం చేసుకుంటే దాన్ని వేరే విధంగా చెప్పేవాళ్ళు, ఇంకా అయిపోయింది, ఇంకా కష్టం. ఇప్పుడు ఏమనుకుంటారంటే అట్లా స్ప్రెడ్ అయ్యి వేషాలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటాం కదా అంత. సో అందుకని దాస్తారు తప్పించి అది వాంటెడ్గా జరిగింది కాదు. బట్ నా దగ్గర అయితే ఏమి దాచేవాడు కాదండి. హెల్త్కి సంబంధించి నేను కలిసి చాలాసార్లు కిమ్స్కి వెళ్ళటం, నాగార్జున గారితో వెళ్ళటం. అంటే ఇది క్యాన్సర్ అని తెలిసిన తర్వాత వెళ్ళలేదు నేను. అంతకుముందు చెకప్కి వాటికి లేకపోతే అంటే పైల్స్ కంప్లైంట్ అది ఉన్నప్పుడు తనకి ఉండింది లాంగ్ టైం నుంచి. వెళ్ళటం, లేకపోతే బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు దానికి ఆపరేషన్ జరిగినప్పుడు అవన్నీ చెప్పేవాడు అండి, ఓపెన్గా చెప్పేవాడు. బయట డిస్కస్ చేసేవాడు కాదు. కానీ సో అవి పక్కన పెడితే ఈ కుటుంబంతో నాకు బ్రదర్స్ ఎవరు లేరు, నాకు సొంత అన్నయ్యలాగానే. నేను ప్రతిదీ తనతో షేర్ చేసుకునేవాడిని. అలాగే తను కూడా ఉండటానికి తను ఎల్డర్లీగా ఉండేవాడు, బిహేవియర్ కూడా మెచ్యూర్డ్గా ఉండేది. మేము ఏజ్కి తగ్గట్టే మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతూ ఉంటే అట్లా కాదు ఇట్లా కాదు అనేవాడు. ఏంటి ఇట్లా ఆలోచిస్తున్నాడు ఇంత మెచ్యూర్డ్గా అనుకునేవాళ్ళం. ఇప్పుడు తెలుస్తుంది ఆ మెచ్యూరిటీ
అట్లా ఇది మీరే కదండి, చాలా మంది నిన్న చూసాం మనం టీవీలో, ఇండస్ట్రీలో పెద్దలు కూడా అతని మెచ్యూరిటీ గురించి, లేకపోతే కోటి రామకృష్ణ గారు లాంటి introduce చాలా చేసిన మెచ్యూర్డ్ వాళ్ళు అండి, కూడా. చాలా చిన్న వయసులో. మాకన్నీ 20-21 అలా ఉంటాయి. ఆ వయసులో అతను ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఫ్రెండ్స్ తనకి బాగా. కర్ణాటకలోనూ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతుండేవాడు. మమ్మల్ని కర్ణాటక తీసుకెళ్ళా ఎంపీకు ఎమ్మెల్యేకు పరిచయం చేస్తుండేవాడు. మేము బెంగళూరు తీసుకెళ్ళేవాడు, మద్రాసులో ఉండగా రెగ్యులర్గా బెంగళూరు తీసుకెళ్ళేవాడు. సినిమాలు తీసేటప్పుడు సినిమాలు ఇప్పుడు తీసేటప్పుడు కళాకారులు, ఆర్టిస్టులు మెయిన్గా చాలా సెన్సిటివ్ అంటూ ఉంటారండి. అంటే కళాకారుల హృదయం నిజంగా చాలా స్పందించే గుణం ఎక్కువ, సెన్సిటివ్గా ఉంటారని చెప్తూ ఉంటారు. ఇంత క్యాన్సర్ లాంటి మహమ్మారి ఎంతోమంది పెద్ద మహానటుల్ని కూడా లాస్ట్ ఇయర్ కోల్పోవడం మనం చూసాం. ఒక క్యాన్సర్ అంత తీవ్రమైన వ్యాధి ఉన్నప్పుడు అతని బిహేవియర్ ఎలా ఉండేది సార్? అంటే అంటే సినిమాలలో పక్కన పెడితే బయట మీరు సన్నిహితులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మధ్యలో 2-3 సార్లు కూడా క్లబ్కి వచ్చాడండి. కొంచెం మనిషి చిక్కాడు కానీ ఆ నడకలో నటుల్లోనూ ఏం మార్పు లేదు. కొంచెం డల్గా, ఫీవర్ వచ్చిన డల్గా ఉండేవాడు. ఓకే. ఒక 40 డేస్ క్రితం కూడా మేము ఇద్దరం కలిసి చాలాసేపు కూర్చున్నాం. నాకు ఎక్కడ లక్షణాలు అతనిలో కనిపించలే. కొంచెం నీరసంగా ఉన్నాడు, కొంచెం డల్ అయ్యాడు అనిపించింది తప్పితే మిగతా అన్ని జోకులు వేసుకున్నాం మామూలుగాను. తన మీద విపరీతంగా ఈ 30 years జోకులు వేసిన వ్యక్తుల్లో నేను ఒక్కడిని. అంతెందుకు మొన్న 1 week 10 days బ్యాక్ నేను రామ్ జగన్ వెళ్ళామండి. వెళ్ళి ఆయన పడుకుని ఉన్నారు, కప్పారు, మేమిద్దరం మాట్లాడి ఎన్ని జోకులు వేసారంటే నా మీద స్పెషల్గా ఎక్కువ జోకులు వేసారు. వీళ్ళిద్దరు ఎరా ఈడేంటి ఇట్లాగే ఉన్నాడు అంటే అసలు మామూలు అంటే ఏ లేని వాళ్ళు ఉంటారు కదండి, అలా ఉన్నారన్నమాట. అంతలో జగన్ కూడా అన్నాడు, ఎరా లేచి నడిచేస్తారమ్మా, రా వచ్చేస్తారమ్మా బయటకి. పైగా ఆయన అంటున్నారు, అరే నాకు ఆపరేషన్ అయిందిరా, చిన్న ఆపరేషన్, ఈ ఇండస్ట్రీలో ఏదేదో అనుకుంటారు, నేను లేచి వచ్చేస్తాను నాతో కూడా జగన్తో అంటున్నాడు. అంటే నేను షర్ట్ నాకు అవ్వలేదు ఆపరేషన్ చూపిస్తే నవ్వాడు. ఎందుకని ఎక్కువ అయినా నీకు ఆపరేషన్లు ఉన్నా నేను అంటే నవ్వాడు. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేర్రా అన్నాడు, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండని చెప్పా. మా పిల్లలు కూడా అండి లైఫ్లో పాపం చాలా చిన్న కొడుకు అయితే వాడు డెఫినెట్గా ఆర్టిస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము ముగ్గురు కోరుకుంటున్నాం. ఎందుకంటే తన ప్రసాద్ అంబిషన్ నా ఆర్టిస్ట్ చేయాలని. అతను కూడా 2 సినిమాలు చేశాడు, చాలా డిసిప్లిన్గా పెంచాడు. ఇద్దరు ఒక పెద్దతను స్టేట్స్లో ఉన్నాడు. చాలా ఇష్టం యాక్టింగ్ సైడు ప్రసాద్కి. మేము చిన్నోడే చూసుకోవాలి. రైట్. ప్రముఖ దర్శకులు అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్ వీరశంకర్ గారు మనకి లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. వీరశంకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఈ ఉదయం ఇలా మాట్లాడుకోవడం నిజంగా విచారకరం. ఆహుతి ప్రసాద్తో మీకున్న అనుబంధాన్ని ఒకసారి మాతో పంచుకుంటారని కాల్ చేసామండి. అదే నేను అసిస్టెంట్గా చేసుకునేటప్పటి నుంచే కోడాష్ గారి దగ్గర బాగా అనుబంధం ఉందండి. పైగా మేమంతా ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అన్న ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఆయనకి మా అందరి మీద. శ్రీకాంత్, నేను, ఆహుతి ప్రసాద్ అంతా కూడా తెలుగు వాళ్ళు, రాయచూరు, బళ్ళారి జిల్లాలో వెళ్ళి సెటిల్ అయిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం మేము. సో ఎప్పుడు కనిపించినా చాలా ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు సార్. ఇలా జరుగుతుందని ఎవరికి తెలియదు బయట. ఏదో ఒక 15 రోజుల క్రితమే 20 రోజుల క్రితమే నాకు తెలిసింది ఇలాగ సిక్ అయి ఉన్నాడు అని. అప్పుడు దాకా ఎవరికి తెలియదు. కొంతకాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్నా సడన్ గా డిటీరియేట్ అయ్యిందండి. ఏ విధంగా చూస్తున్నారు ఇండస్ట్రీ అంతా? నిన్న చాలా మంది మహిళా ఆర్టిస్టులు ముఖ్యంగా చాలా కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. చాలా క్లోజ్ గా మెలిగేవారని చెప్తూ ఉంటారు. మీతో ఎలా ఉండేవారు ఆయన? అదే చాలా ఇప్పుడు సిక్ అయ్యాడు, ఓవర్కమ్ అవుతున్నాడు అని అన్నారు 15 రోజుల క్రితం కూడా. బట్ అకస్మాత్తుగా ఇంత ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. థ్యాంక్ యూ వీరశంకర్ గారు, ఫోన్ వెళ్ళకి వచ్చాను సార్. ఇక విక్రమ్తో సినిమాతో ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన ఆహుతి అనే సినిమాతో బాగా పేరు వచ్చేసింది. ఆయన పేరు కూడా ఆహుతి. అయితే ఆహుతి అనే పేరు అతనికి నిజంగా పేరు ముందు రావటం ఇష్టం లేదు అని చాలా మంది చెప్తున్నారు. ఈ మధ్య వింటున్నాను నేను కూడా. నిజమేనంటారండి? అది ఉంటుందండి. అదే మేము మా ముగ్గురికి రండి అతను ఏజేవి ప్రసాద్ గానే తెలుసు. ఓకే. అడుచుమిల్లి జనాలు ఏజేవి అని పిలిచేవాళ్ళు. మా సినిమాలోకి వచ్చాక మా పేర్లు మారినది శివాజీ రాజు అని ఒరిజినల్ పేరు. ఎందుకు శివాజీ రాజా మారింది ఇప్పటికీ నాకు తెలియదు. నాకు కూర్చున్నది ఎవరు మార్చారు అన్నది. అతని పేరు జగన్. అతను శివ తర్వాత రామ్ జగన్ అని పెట్టుకున్నాడు. ఆహుతి అన్నది తనకు పెద్ద హిట్ అండి. అంతకుముందు మస్తుండార్ దగ్గర మేమందరం మద్రాసు వెళ్ళిపోయాం. ఫిబ్రవరిలో 30 years బ్యాకే మద్రాసు వెళ్ళిపోయాం ఇన్స్టిట్యూట్ అవగానే. తను మాత్రం ఇన్స్టిట్యూట్లోనే ఉన్నాడు. ఇన్స్టిట్యూట్లో మస్తుండార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు.
చేసి విక్రమ్ సినిమా చేస్తుంటే దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న క్యారెక్టర్ చేసినట్టున్నాడు దాంట్లో. దాని తర్వాత కె రాఘవ్ గారి సినిమా ఇంకోటి వచ్చిందండి, ఈ ప్రశ్న బదిలీ. ఈ ప్రశ్నకు బదిలేది వచ్చింది. ఈ ప్రశ్నకు బదిలేది తర్వాత తను మాత్రం హైదరాబాద్లో ఉండిపోయాడు. దాని తర్వాత ఆహుతి వచ్చింది. ఆహుతిలో ఇతని క్యారెక్టర్ చాలా అంటే ఆ టైంలో హీరో నో డౌట్ అండి, ఈక్వల్ టు డాక్టర్తో సమానంగా క్యారెక్టర్. ఏమన్నా చెప్పేవారండి మీకు? అంటే అంత ఇంపార్టెంట్ రోల్, అంత అంటే కొత్తగా అప్పుడు ఇంకా నిజంగా అంత పరిచయం లేని వ్యక్తి అనాలి స్క్రీన్కి. సో అంత రోల్ రావటం మీతో ఎలా ఎందుకంటే అప్పుడండి కోడరామకృష్ణ గారు చాలా పెద్ద డైరెక్టరు, అలాగే మా డాక్టర్ రాజశేఖర్ గారు పెద్ద హీరో. ఆ టైంలో మధ్యలో ఇతని క్యారెక్టర్ పట్టు ఉండేది అదృష్టం, నిలబెట్టుకున్నాడు ఆ క్యారెక్టర్ని.